ఆయన వాడుకున్నాడు. ఏమన్నాడు? పరాక్రమ గల, చూడు ఎంత గొప్ప మంచి టైటిల్ ఇస్తున్నాడు, పరాక్రమం గలవాడు, మైటీ వారియర్. అలాగా నిన్ను నన్ను మనల్ని వాడుకుంటాడు. కాబట్టి నువ్వేం తెలుసుకోవాలంటే దేవుని యొక్క చూపులు నా మీద ఉన్నాయి, నా జీవితమైన దేవుని యొక్క ఉద్దేశం గొప్పగా ఉన్నది, దేవుడు గొప్పగా నన్ను ఆశీర్వదిస్తాడు. మూడో వ్యక్తి పేతురు గారు చూస్తున్నా. పేతురు గారు ఏమంటున్నాడు? అయ్యా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో, నేను పాపాత్ముడనంటే ప్రభు ఏమన్నాడు? ఆయన నీవు పాపాత్ముడు విడిచిపోను అనగానే ప్రభు ఆయన హృదయాన్ని చూశాడు. చూసి భయపడకు, నేను నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తానన్నాడు. దేవుని స్తోత్రాలు తెలియజేయండి. హల్లెలూయా. నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తానన్నాడు. చేశాడు కదా. ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు పేతురు గారి ద్వారా జరిగించాడు. ఆయనకు వెళతా ఉంటే ఆయన నీడపడితేనే రోగులు స్వస్థపరచబడ్డారు. పేతురు గారిని చేపలు పట్టుకునే జాలర్ని మనుషులు పట్టు జాలరుగా చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా, దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా మనం వింటున్నప్పుడు, దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. మరొక గ్రామంలో సాధు సుందర్ సింగ్ లాంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఒక గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ గ్రామంలో ప్రజలు వింటలేదు, దేవుని యొక్క వాక్యం వినడం లేదు. వినకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళాడు. కొన్ని చేపలు వచ్చినాయి, చేపలకు బోధిస్తున్నాడు. సాధు సుందర్ సింగ్ అంటే ఒక భక్తుడు చేపలకు బోధిస్తున్నాడు. చేపలారా మీరెంత అదృష్టవంతులు, దేవునికి ప్రభువుకి ఆ ట్యాక్స్ కట్టడానికి డబ్బు లేకపోతే మీ నోట్లో ఏం పెట్టాడు? ఒక నాణ్యాన్ని ఉంచాడు. మరి పేతురు రాత్రంతా ప్రయాసపడితే చేపలు దొరకపోతే ప్రభు వచ్చాడు కదా. ప్రభు వచ్చిన తర్వాత ఆ యొక్క ధోనికి కుడివైపున వల వేయమనగానే విస్తారమైన చేపలు పడ్డాయి. మీరేం చేశారు? పోటాపోటీగా యేసయ్య నన్ను పిలిచాడు అని చెప్పేసి మీరందరూ వచ్చేసి ఆ యొక్క పేతురు వలలో పడ్డారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. చేపలారా మీరు ఎంత ఆశీర్వదించబడ్డారు. 5 రొట్టెలు 2 చేపలు. ఎన్ని వేల మంది పంచారు? ప్రభు 5,000 మంది పైగా ఆహారంగా మిమ్మల్ని దీవించాడు. ఎంతగా మీరు ఆశీర్వదించబడ్డారు చేపలారా అని దేవుని సేవకుడు చేపలకు బోధిస్తున్నాడు. ఎందుకు? మన ఎడారిపల్లి లాంటి గ్రామంలో సువార్త వినిపిస్తూ ఉంటే ఆ గ్రామంలో వాళ్ళు అక్కడే ఉన్నారు, కానీ సువార్త వినాలా, దేవుని యొక్క వాక్యం వినాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అనేటువంటి ఆసక్తి ఉండటం లేదు. చివరికి దేవుని సేవకులు ఎవరికి బోధిస్తున్నారు? పక్షులకు బోధిస్తున్నారు, చేపలకు బోధిస్తున్నారు. చూడండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం శ్రద్ధగా విన్నప్పుడు మరి ఎవరి నువ్వు ఆశ్రయించబడతావు. ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆయన నన్ను చూస్తున్నాడు, యేసు ప్రభు నన్ను చూస్తున్నాడు. దేవుని చూపులు నా మీద ఉన్నాయి, దేవుని చూపులు దావీదు మీద ఉన్నాయి. దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్, దేవుని యొక్క ఆలోచనలు ఆ దేశమంతటికి రాజుగా ఉండాలని ఆశించాడు. అలానే గిద్యోను, ఆయన మీద దేవుని చూపులు ఏర్పడ్డాయి, దేవుని చూపులు ఆయన మీద ఉన్నాయి. ఆయన ఒక గొప్ప వారియర్గా, ఆయనని బలవంతుడిగా దేవుడు చేసుకున్నాడు. పేతురు కూడా అంతే, చేపలు పట్టుకునేవాళ్ళు. ఆ పేతురుని ఎలాగ వాడుకున్నాడు ప్రభు? ఆయన చూపులు ఎలాగున్నాయి? గొప్ప దైవ సేవకుడిగా వాడుకున్నాడు. పేతురు గారిని ఎలాగా సిలివేశారు తెలుసా? తల క్రిందులుగా సిలివేశారు. ఆ దినాల్లో శిష్యులైనటువంటి వారు అందరూ హతసాక్షులైపోతున్నారు. దాదాపుగా పేతురు గారిని పట్టుకొని మీ గురువు గారు యేసు ప్రభు ఉన్నాడు కదా, ఆయనలాగా మిమ్మల్ని సిలివేస్తానంటే పేతురు అన్నాడు, నాకు అలాంటి అర్హత లేదయ్యా, నన్ను తల క్రిందులుగా సిలివేయండి. తల క్రింది పెట్టి కాళ్ళు పైకి లేపి ఆ పేతురు గారిని సిలువ వేసి చంపారు. అలాగే దేవుడి సేవకులు ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు. తోమా గారు మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉంటే వెనకాలకు వచ్చేసి బళ్ళను తీసుకొని పొడిసి ఆయన చంపేశారు. చేపలు పట్టుకునే జాలరు వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళ ద్వారా ప్రపంచమంతా కూడా సువార్త వ్యాపించినది. దేవుడి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి మనం చెప్తున్నామా? మనం అలాగే దేవుడి సువార్త బోధిస్తున్నామా? చూడండి, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు.
ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వాక్యం వినేటువంటి గొప్ప అవకాశం మనకి దొరికింది. కాబట్టి నా ప్రభువు నన్ను చూస్తున్నాడు. అయ్యా, నా ఎడల నీ ఉద్దేశం ఏంటి? దావీదుని రాజుగా చేసుకున్నావు కదా, పేతుర్ని మనుషుల పట్ల జాలలుగా మార్చావు కదా, నా జీవితాన్ని నీ ఉద్దేశం ఏంటి ప్రభు అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తప్పకుండా నీకు తెలియజేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, అన్నామణిలాగా ప్రార్థన చేయి. అన్నామణి ఎలాగా ఆ ఎండిపోయిన బావిలో రాత్రంతా ఉపవాసం ప్రార్థన చేస్తే ఆ బావి నిండా కూడా మంచినీళ్ళు వచ్చినాయట. చూడండి, కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడు, మనుషుల యొక్క చూపులు నాకు అవసరము లేదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా యేసయ్య నాకున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి విశ్వాసం నీకున్నప్పుడు మనుషుని యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క హేళనకి, వాళ్ళ చేసే అవమానాలకి మనము లెక్క చేయవలసిన అవసరము లేదు. కాబట్టి మనం దేవుడే చూద్దాం. ఆయన వైపు మనం చూసినప్పుడు దేవుడు మనం గొప్పగా ఒక ఉన్నతమైన స్థాయిలో మనల్ని ఉంచుతాడు, అలాగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తెల్లవారుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మనుషుల యొక్క చూపులు ఎలాగ ఉంటాయి? వాళ్ళ చూపులు, వాళ్ళ ఉద్దేశములు ప్రభా స్వార్థమైనవిగా ఉంటాయి. మా ప్రభా, మీ చూపులు, మీ ఉద్దేశాలు మా ప్రభా నిస్వార్థమైనవి, శాశ్వతమైన ప్రేమలో మా ప్రభా మా ఏళ్ళ మీరు కనపరుస్తున్నారు. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, ఎలాగా బాలుడైన దావీదుని ఒక గొప్ప రాజుగా చేయాలని మీ యొక్క ఆలోచనలు, మీ చూపులు ఉన్నాయి నాయన. అలాగా మా ఎడల కూడా మీ యొక్క చూపులు, మీ యొక్క ఆలోచనలు గొప్పగా ఉన్నాయి. అది మేము గ్రహించినట్లుగా గొప్ప విశ్వాసంలోకి మమ్మల్ని నడిపించండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని చేయండి. మీ సేవకులు బలముగా వాడుకొని మరికొంత సమయం నాతో అందరితో మాట్లాడమని మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.